వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి అయిపోయింది కదండి. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు డే వ్లాగ్ అండి. ఆ రోజు ఏం చేశాను అండ్ ఎక్కడికి వెళ్ళాం అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే పొద్దున్నే మనం ఇంకా టిఫిన్ చేసేసేయాలి కాబట్టి నేను ఇంకా టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నాను. ఈ రోజు వచ్చేసి టిఫిన్లోకి ఏం చేస్తానంటే ఒక మసాలా కర్రీ చేస్తూ ఉన్నాను. అదేంటనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే కొంచెం మన మసాలా అనేది అప్పటికప్పుడు పట్టేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా, అండ్ ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ది. అలా అని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాక ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేస్తూ ఉన్నాను. మనం ఆయిల్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ పల్లీలు, ధనియాలు అండ్ వెల్లుల్లి అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తూ ఉన్నాను. పండగ అన్నాను కాబట్టి ఇది దేవుడికి పెట్టేదేమో నైవేద్యంగా అనుకోవచ్చు, బట్ ఇది దేవునికి పెట్టే నైవేద్యం ఏం కాదు, మనం తినడానికే. దేవుడికి నైవేద్యం మళ్ళీ వేరే స్వీట్ చేసేసాను. అదేంటనేది మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చేసేస్తూ ఉన్నాను. లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ దీంట్లో మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇంకా ఆల్రెడీ పల్లీలు వేసేసాను కదా, ఇంకా నువ్వులు ఎందుకు లేనట్టుగా వేయలేదు. బట్ నువ్వులు వేసినా కూడా ఇంకా బాగుంటుంది. ఇంతే, ఇంకా మనం ఇంకా ఏవి అంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ వీటితోనే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దానికోసమని స్టవ్ ఆన్ చేసి నేను ఒక చిన్న క్యూట్గా ఉండే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ అంటే నేను స్టెయిన్లెస్ స్టీల్లో కుక్కర్ అన్ని సెట్స్ తీసుకున్నాను, అంటే 3 వచ్చాయి. అవి ఎలా ఉన్నాయని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను. ఇప్పటివరకు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. అండ్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే నేను అన్నీ వాడేస్తూ ఉన్నాను, అన్ని కుక్కర్లు కూడా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్నీ వేసేస్తూ ఉన్నాను. ఆయిల్ వేసి మనం పోపు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇవన్నీ వేసేసుకొని కొంచెం అలా కలిపేసుకోవాలి. ఇది రెగ్యులర్ కర్రీ అయినా, బట్ ఈ రోజు సంక్రాంతి అని చెప్పాను కదా, అంటే ఇది సంక్రాంతి రోజు లాగా అని చెప్పాను కదా. ఏంటంటే మనం సంక్రాంతి రోజు మ్యాక్సిమం అంటే చాలా వరకు ఏపీ సైడ్, ఈవెన్ కర్ణాటకలో కూడా దోశలు విత్ ఈ కర్రీ చేసుకుంటారు. ఈ కర్రీ ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు అవన్నీ లైట్గా ఫ్రై అయ్యేలోపు కొంచెం పసుపు వేసేసాను. పసుపు వేస్తే ఏంటంటే ఇంకొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అంటారు కదా, అండ్ అనడం కాదు, నిజంగానే త్వరగానే ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒలిచేసి పెట్టుకున్న అనప గింజలు ఉంటాయి కదా, అవి అనప గింజలు అన్నింటినీ కూడా మనం వేసేసుకోవాలి. కొందరు ఏంటంటే అనప గింజల్ని పైన తొక్క ఉంటుంది కదా, ఆల్రెడీ మనం ఒలిచేసుకున్న తర్వాత కూడా పైన ఉండే స్కిన్ ఉంటుంది కదా, కొంచెం థిక్గా ఉండే స్కిన్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసి చేస్తారు. అదే ఇంకా బాగుంటుందంట, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దానికి ఏంటంటే 1 డే ముందే నానబెట్టేసుకోవాలంట. నానబెడితే ఏంటంటే ఇట్లా అనేసేసరికి వచ్చేస్తూ ఉంటుంది మనకి. డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటాం కదా, లైక్ బాదాం అలాంటివి. అలాంటివి ఇలా అనగానే నెక్స్ట్ డేకి తొక్క పైన స్కిన్ అంతా వచ్చేస్తుంది కదా. సేమ్ అలాగే ఇది కూడా సేమ్ అలాగే వస్తుందంట. అండ్ అలా చేసుకుంటే కూడా బాగుంటుంది అంటారు. బట్ నేనేంటంటే అందులో ఉన్న ఫైబర్ అంతా మనకంతా ఆ పైన ఉండే స్కిన్లోనే ఉంటుంది కదా, అది తీసేసినాక ఇంకేముంటుందిలే అన్నట్టుగా నేను దాంతో పాటే చేసేస్తాను. అవి వేసేసినాక దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజ్ ఉండే టమాటా వేసేసాను. సింపుల్ కర్రీనే, బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను. అండ్ అలాగే నేను ఏదైతే కర్రీ చేస్తున్నానో ఆ గరిటెతో హాఫ్ తీసుకున్నాను కారం పొడి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం కూడా మీడియంగా ఉంటేనే బాగుంటుంది. అండ్ దీంట్లోకి ఏంటంటే కొంచెం ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా మసాలా అనేది నేను ఫ్రై చేసుకున్నాను కదా, ఆ మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. అండ్ ఇదేంటంటే నేను 1 డ్రాప్ వాటర్ కూడా ఏం వేయకుండా ఓన్లీ దాన్నే జస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను అంతే. మీరు రోలు ఉంటే మాత్రం రోట్లో దంచేసుకోండి, టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే, ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ దట్టు మనం అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసేది ఇంకా బాగుంటుంది కదా. అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసాను అంతే. ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా మనం ఎలాగూ కొత్తిమీర వేస్తాం కదా, సన్నగా చాప్ చేసుకునింది, అది వేస్తే సరిపోతుంది ఇంకా. దీంట్లో ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం అలా లైట్గా మగ్గనివ్వాలి, ఒక 1 మినిట్ అలా ఆయిల్లో. అలా మగ్గేసినాక ఇంకా దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది ఇంకా కంప్లీట్గా మీ ఆప్షను, కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలనేది. నేను ఈరోజు చెప్పాను కదా దోశల్లోకి అనేది, దానికోసమని కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఈవెన్ చపాతీకైనా రైస్లోకైనా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ దట్టు మనం మసాలా వేసిందే గ్రేవీ కోసం కదా, టేస్ట్తో పాటు మనకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. అలా
సో ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ పెట్టేసినాక ఇంకా మూత పెట్టేయడమే. లిడ్ పెట్టేస్తే ఏంటంటే ఒక 3 to 4 విజిల్స్ వస్తే బాగా మంచిగా ఉడికిపోతాయి. నార్మల్గా చేస్తే కొంచెం టైం పడుతుంది, బట్ ఇలా చేస్తే మొత్తం త్వరగా అయిపోతుంది. సో విజిల్స్ వచ్చేసినాక ఇంకా పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి దోశలు చేసేస్తూ ఉన్నాను. సో దోశల కోసం ఇంకా ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయినాక ఆనియన్తో రుద్దేస్తాం కదా ఎలాగూ, సో అలా రుద్దేసినాక ఇంకా మనం దోశ వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ దట్టు సంక్రాంతి రోజు ఇది తింటారు అన్నట్టుగా ఎక్కువ ఇదే తినేది కాబట్టి నేను కూడా ఇదే చేసేస్తూ ఉన్నాను. ఇంకా నార్మల్ పండుగలు అన్నిటికి కూడా స్వీట్ నార్మల్గా తినేదే కదా. సో బట్ ఈ రోజు మాత్రం ఇది ఎక్కువ తింటారు, అనపగింజల కర్రీ అండ్ దోశ. సో నేను కూడా అదే చేసేస్తూ ఉన్నాను. సో ఇంకా దోశలు వేసేస్తూ ఉన్నాను. పండగ అన్నట్టే ఉంది కానీ ఆల్రెడీ నేను లాస్ట్ షాట్లో పెట్టాను కదా, మా వాళ్ళకి అసలు హాలిడేసే లేవు, మా హస్బెండ్కి లేదు అండ్ మా బాబుకి కూడా లేదు. జస్ట్ పండగ రోజు ఒక్కరోజు మాత్రమే ఇచ్చారు, ఇంకా హాలిడేస్ లేనే లేవు. పాపం అంతకుముందు రోజు వర్కింగే, నెక్స్ట్ డే కూడా వర్కింగ్ డేనే మా హస్బెండ్కి అండ్ మా బాబుకి కూడా అసలు హాలిడేసే లేవు. అసలు పండగ అంటే కొంచెం ఒక 2-3 డేస్ నుంచి మనం అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, లైక్ కొత్త డ్రెస్లు లేదంటే ముగ్గులు అలా ఇలా చాలా ఉంటాయి కదా. ఇంకా పండగ అనేసరికి అది ఒక డిఫరెంట్ వైబ్ లాగా ఉంటుంది కదా, పూజలు టెంపుల్స్కి వెళ్ళడాలు కొంచెం ముందే అన్నీ ప్రీ ప్లాన్ అన్నీ చేసుకుంటూ ఉంటాము. బట్ మాకు ఇంకా హాలిడేస్ లేకపోయేసరికి అంత ఏదో నార్మల్ డే, పండగ కూడా ఏదో ఒక నార్మల్ డే లాగానే అనిపిస్తుంది నాకైతే. మేము కూడా పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అంటే వేరే టెంపుల్స్ కానీ దూరంగా లేదంటే ఎవరి రిలేటివ్స్ ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే 1 డే హాలిడే ఉంది, జర్నీలోనే అయిపోతుంది సగం డే. అండ్ దట్టు ఇప్పుడు చలి ఎక్కువ ఉంది కదా, కొంచెం ప్లేసెస్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా పిల్లలకి త్వరగా జలుబు ఫీవర్ అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా. అండ్ దట్టు ఈ చలి మార్నింగ్ అండ్ సాయంత్రం విపరీతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా సైడ్ సంక్రాంతి రోజు అసలు సూర్యుడే కనిపించలేదు. ఎంత ఘోరంగా ఉందంటే మాకు అసలు వెదరు చాలా చల్లగా ఉంది. అంటే మనకి కొంచెం సన్నలా కనిపిస్తేనేమో కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయినట్టుగా ఉంటుంది. అండ్ దట్టు మనకి ఎలా ఉంటుందంటే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటుంది. బట్ ఇలా మబ్బుగా ఉండి వీళ్ళకి హాలిడేస్ కూడా లేవు, అలా అయిపోయింది ఇంకా మా డే అంతా. సో ఇక్కడనైతే దోశలు వేసేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే వీళ్ళకి వేసేసిన తర్వాత అంటే టైం అంటే నార్మల్ డే లాగానే ఉంది అని చెప్పాను కదా, 1 డే ముందు హాలిడే లేదు, నెక్స్ట్ డే కూడా హాలిడే లేదు. సో నార్మల్ డే లాగే. సో త్వరగా తినేస్తారు, ఆకలి వేసేస్తూ ఉంటుంది కదా. మనం డైలీ అంటే ఆఫీస్కి స్కూల్కి వెళ్ళే వాళ్ళు 8:30-9 కంతా త్వరగా తినేస్తారు కాబట్టి ఇంకా పండుగ రోజు కూడా ఇంకొంచెం ఫాస్ట్గానే చేసేసేయాలన్నట్టుగా చేసేసాను. సో ఇక్కడ ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఏంటి ఇన్ని వాటర్ ఉన్నాయని మీరు అనుకోవద్దు, అది కొంచెం చల్లగా అవుతున్న కొద్దీ ఇంకా తిక్కుగా అయిపోతూ ఉంటుంది. సో మీకు ఆఫ్టర్నూన్ ఎలా ఉందని మళ్ళీ చూపిస్తాను ఎంత తిక్కుగా ఉందనేది. సో ఇలా ముందే మనం కొన్ని ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి గ్రేవీ అవుతుంది కొంచెం చల్లగైనాక. అదే మనం ఫస్ట్ డే కొన్ని నీళ్ళు వేసుకుంటే ఇంక మనకి ఇంక గడ్డగట్టిపోయినట్టుగా అయిపోతుంది, అసలు ఒక్క చుక్క గ్రేవీ కూడా ఉండదు. సో దానికోసమని కొంచెం వాటర్ అనేది చూసుకొని అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే మరి నీళ్ళు ఇక్కడ పోస్తే అక్కడ పోయేటట్టు కాదు, ఓకే ఓకే అన్నట్టుగా అలా వేసుకోవాలి. సో ఇంకా దోశలు వేసేసాను. సో దోశలు విత్ అనపకాయ కర్రీ. సో ఇప్పుడు ఇంకా వేడిగానే ఉంది, అందుకే కొంచెం అలా ఇంకా వాటరిష్గా అనిపిస్తుంది. బట్ నార్మల్గా అయితే ఇంకా మంచి గ్రేవీగానే తయారవుతుంది. సో అది తినేసినాక ఇంకా నేను స్వీట్ అని చెప్పాను కదా, సో స్వీట్ వచ్చేసి ఏం చేస్తూ ఉన్నానంటే పూర్ణం బూరెలు చేస్తూ ఉన్నాను. సో చాలామందికి తెలుసు పూర్ణం బూరెలు మెయిన్గా ఏపీ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సంక్రాంతి అంటే మెయిన్గా తెలంగాణ సైడు సకినాలు అవి అదొక అంటే ఓన్లీ తెలంగాణలోనే ఎక్కువ చేస్తూ ఉంటారు సకినాలు. ఏపీ సైడ్ కొంచెం తక్కువే, బట్ ఏపీ సైడ్ ఇవి కొన్ని ప్లేసెస్లో చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ నాకైతే చాలా ఇష్టం పూర్ణం బూరెలు. సో నేనైతే 1 డే ముందే అంటే నైటే నేను ఇవి నానబెట్టేసుకున్నాను కందిపప్పు. సో కందిపప్పు ఒక కప్పు నానబెట్టేసుకున్నాను. అది నానేసరికి ఇంకొంచెం ఎక్కువే అనిపిస్తుంది కదా. సో ఏ కప్పుతో అయితే నానబెట్టుకున్నానో సేమ్ అదే కప్పుతో బెల్లం వేసేసుకున్నాను. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అనేం కాదు, అండ్ దీంట్లోకి 2 యాలకులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ చూడండి ఇంత జారుడుగా వచ్చేసింది. నేనేం చేశానంటే ఇందాక చూస్తూ ఉన్నారు కదా వీడియోలో, సేమ్ వాటర్తో పాటు కాదు కొంచెంసేపు డ్రైన్ చేసి ఉంటే బాగుండేది పక్కకు అని నాకు అనిపించింది పర్సనల్గా. సో అంటే టైం లేదు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫాస్ట్గా అయిపోవాలి, ఇన్ టైంలో దేవుడికి ప్రసాదం పెట్టేయాలి అండ్ మనము కూడా త్వరగా తినేసేయాలి కదా. పండగ అని చెప్పి లేట్గా తింటే అది ఇంకా మనకి మార్నింగ్ టిఫిన్ లేట్ అయిందంటే లంచ్తో పాటు డిన్నర్ అన్నీ లేట్ అయిపోతాయి. సో అలా
అండ్ ఏం చేశాననేది మళ్ళీ మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నది ఉంది కదండి పిండి, సో అదంతా కూడా దీంట్లోకి వేసేసేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ముందే మీకు టైం ఉందంటే డ్రైన్ చేసుకోండి. డెఫినెట్గా డ్రైన్ చేసుకుంటేనే ఇది బాగుంటుంది. బట్ నాకు టైం లేదనేసరికి ఇంక అలాగే వేసేసాను. వేస్తున్నప్పుడు ఎంతైనా మనం పక్కన డ్రైన్ చేసి పెట్టింది ఒకలా ఉంటుంది, అలాగే వేసేసింది. కొంచెం నీళ్ళు ఎంత లేదన్నా కొంచెమన్నా వచ్చేసి ఉంటుంది కదా, సో దానివల్ల చాలా లూజ్గా అయిపోయింది పిండి. సో ఇంకా పూర్ణం బోల్ అంటే మనకు పూర్ణం ఎంత గట్టిగా ఉండాలి, ఇంత ఫ్లోయిగా ఉంటే అసలు చేయడం చాలా కష్టం కదా. సో నేనేం చేశాను, దీంట్లో వేసేసాను నెయ్యి వేసి. అసలు తిక్కవడానికి చాలా టైం పడుతుంది. అండ్ దట్టు నేను తీసుకుంది అంటే స్టెయిన్లెస్ స్టీల్, అట్లా అయ్యి అస్సలు అంటే మనకి నాన్ స్టిక్ వేరేలా ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ వేరేగా ఉంటుంది కదా. అండ్ దట్టు మళ్ళీ ఇంకా దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ నుంచి మళ్ళీ నాన్ స్టిక్లోకి నేను ఇంకా మళ్ళీ షిఫ్ట్ చేసేసాను. సో నాన్ స్టిక్లో అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం ఆల్రెడీ నెయ్యి వేసేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేయొద్దండి, సిమ్లోనే చేయాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కదా ఇది. అండ్ ఇది కొంచెం మనకి బాటమ్ థిక్తో పాటు నాన్ స్టిక్ అయ్యేసరికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. బట్ నేను తీసుకుంది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్, బాటమ్ ఏం థిక్గానే ఉంది, బట్ అది నాన్ స్టిక్ కాదు కదా, సో అలా అడుగులకు అంటుకుపోతూ ఉంది. సో ఫాస్ట్గా ఇలా షిఫ్ట్ చేసేసాను. అండ్ ఇలా కొంచెం మనకి దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, మనం గ్రేట్ చేసుకున్న ఎండు కొబ్బరి, సో దాన్ని అంతా వేసేసాను. ఎండు కొబ్బరి వేస్తే చాలా చాలా బాగుంటుంది. మెయిన్ స్వీట్స్లోకి ఎండు కొబ్బరి, యాలకులు, నెయ్యి ఇది కామన్, ఇంకా ప్రతి స్వీట్లో మ్యాక్సిమం వేసేదే కదా. అండ్ దీంట్లో కూడా ఎండు కొబ్బరి వేస్తే బాగుంటుంది. తింటున్నప్పుడు అక్కడక్కడ మంచిగా మంచి టేస్ట్ వస్తుంది, నిజంగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఎండు కొబ్బరి వేసేసినాక ఇంకా మొత్తం కలిపేసేయాలి. సో మనకి ఎప్పుడు దింపేసేయాలి అని అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది, మీకు కనిపిస్తుంది వీడియోలో చూపిస్తాను. సో అలాంటి ఆ టైంలో దించేసేయాలి. యాక్చువల్లీ ఇంత టైం పట్టదు, బట్ నేను వాటర్ డ్రైన్ చేసుకోకపోవడం వల్ల ఇంత లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది నాకు. మీరు టైం ఉందంటే అలా కొంచెం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా స్పూన్తో కలిపేస్తూ ఉన్నారు కదా, సో చూడండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంది ఇలా అంటా ఉంటే. సో ఇలా టైం మనం ఇంకా దించేసుకోవచ్చు. సో ఇలా స్పూన్తో అంటా ఉంటే అస్సలు పడట్లేదు కదా, సో అలా టైంలో మనకి ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉందంటే చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేది మొత్తం కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి పిండి అండి. ఈ పిండి ఏంటంటే మనం నార్మల్గా దోశలు వేసుకునే పిండి ఉంటుంది కదా, సో అదే. అండ్ దీంట్లోకి నేను కొంచెం షుగర్ వేసేస్తూ ఉన్నాను. సో షుగర్ వేసేస్తే ఏంటంటే పూర్ణం బూరెలు అనేసరికి పూర్ణం అనేది ఎలాగో స్వీట్ ఉంటుంది, మనం బెల్లం వేసేస్తాము, బట్ పైన ఉండే లేయర్ అనేది మనకి చప్పగా ఉంటే అస్సలు బాగోదు. సో దానికోసమని ఇక్కడ బెల్లం వేస్తే అస్సలు బాగోదు కదా, సో అందుకోసమని షుగర్ వేసి కొంచెం ఆ పైన కోటింగ్ కూడా మనకి స్వీట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా దానికి వేసేసాను. సో అది పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు, అలా కొంచెం షుగర్ అంతా కరగడానికి టైం పడుతుంది కదా, సో అలా. సో ఇప్పుడు ఇలా మనం ఆల్రెడీ చల్లారిపోయిన మనకి ఇది ఉంది కదండి పూర్ణం, దాన్ని చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు కనుక పూర్ణం మనం ఈ రౌండ్స్ చుట్టేటప్పుడు కొంచెం చేతికి అద్దుక్కున్నట్టుగా ఉంది అంటే కొంచెం నెయ్యి తీసేసుకొని రాసేసేయండి, చాలా నీట్గా వచ్చేస్తాయి. అండ్ నెయ్యి ఒక్కసారి అలా టచ్ చేసేస్తే చాలు, మనం తినేటప్పుడు దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో అలా ఇంకా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఇంకా మనం డీప్ ఫ్రై చేయాలి కదా, సో దానికోసమని స్టవ్ ఆన్ చేసి ఒక మంచి కొంచెం అడుగు మందంగా ప్లస్ కొంచెం లోతుగా ఉన్న బాండ్ని పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకోవడమే. సో ఆయిల్ వేసేసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు అలా వేయద్దు, మంచిగా హీట్ అయితేనే మనకి బాగా వచ్చేసేది ఇవి. సో ఎలా అయినా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవ్వనిద్దాము. సో ఇవి ఎలా చేయాలి అంటే మనం పూర్ణం అంతే రెడీ చేసుకున్నాం కదా చిన్న బాల్స్, నేనైతే ఇక్కడ చాలా చిన్న బాల్స్ చేసేసుకున్నాను. సో ఇలా కొంచెం మన పిండిలో డిప్ చేసేసి కొంచెం అలా పైనకి అంటే పిండి మొత్తం బాగా అతుక్కునేటట్టుగా చేసేసి దాన్ని ఇంకా డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు, బట్ చేత్తో అనేసరికి మన చేతికే సగం పిండి అయి ఉంటుంది కదా, ఆ పిండి అంతా మళ్ళీ ఆయిల్లో పడి చిన్నగా అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఇలా స్పూన్తో వేస్తే నీట్గా వచ్చేసింది. అండ్ చాలా మంచిగా అంటే అన్ని సైడ్స్ కూడా మనకి పిండి అనేది బాగా అన్ని సైడ్స్ కూడా బాగా ఉంటుంది అన్నట్టు. చేత్తో వేస్తే ఏంటంటే పట్టుకుంటాం కాబట్టి సో ఆ పట్టుకున్న ప్లేస్లో పిండి అతకదు. అండ్ చేతికి కూడా కొంచెం పిండి అయి ఉంటుంది కదా, చిన్న పార్టికల్స్గా పడిపోతూ ఉంటాయి ఆయిల్లో, సో అలా బాగుండదు. సో ఇలా అంటే నేను ఎక్కువ ఏం వేయట్లేదు, జస్ట్ 3 అలా వేసి సింపుల్గా అంటే తక్కువే కదా నేను చేసేది, సో అలా వేసేస్తూ ఉన్నాను. సో ఒక సైడ్ తిప్పేసుకొని ఇంకా 2 సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఫస్ట్ వాయి ఇలాగే వస్తుంది, అందరికి తెలిసిందే కదా, ఎందుకంటే సెకండ్ వాయి అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇంక ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా కూడా ఒక టిష్యూ పేపర్తో మొత్తం తీసేసుకుంటే ఆయిల్ అంతా టిష్యూకి అబ్జర్వ్ అయిపోతుంది.
సో ఇలా అన్నీ కూడా చేసేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే నాకు తెలిసి అయితే ఎప్పుడూ సేమ్గా చేసేదానికంటే ఇంకా వేరేగా చేస్తే బాగుంటుందన్నట్టుగా. సో ఇక్కడ చూడండి, మీకు చేతితో కూడా వేసింది చూపిస్తూ ఉన్నాను ఎలా అయిపోతున్నట్టుగా. చేతి నుంచి వచ్చిన పిండి ఎక్కువైపోతుంది, ఇలా పక్కన కూడా చిన్న చిన్నగా పడిపోతూ ఉంటే అవన్నీ కూడా అలా అయిపోతూ ఉంటాయి. సో దీనికంటే స్పూనే బెటర్ అని మీకు చెప్పడానికి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. చేతితో వేసి స్పూన్తోనే చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోవాలి, 2 సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసేసుకోవాలి. సో కొంచెం ఫస్ట్ ఇది కొంచెం ఇబ్బంది పెడతానని చెప్పాను కదా, నెక్స్ట్ ఇది బాగుంటుంది ఇంకా. సో ఇంకా అయిపోయాయి. సో ఎలా ఉన్నాయని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో చూడండి ఎంత బాగున్నాయి కదా, మంచి పెద్ద పెద్దగా వచ్చేసాయి, సేమ్ చూడడానికి ఎగ్ బోండాలాగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అండి. సో అవి కొంచెం పొద్దున తినేసిన తర్వాత ఇంకా కొన్ని ఉండేసరికి అవి మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ పొద్దున్న చేసిన కర్రీ ఉందన్నాను కదా, సో అది. అండ్ నిమ్మకాయ పులిహోర ఉంటుంది కదా, చిత్రాన్నం అది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత థిక్గా అయిపోయిందో కర్రీ. ఫస్ట్ ఎంత వాటర్గా ఉంది, ఇప్పుడు బాగా థిక్గా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి వైట్ రైస్, ఇంకా యాజ్ యూజువల్ మనం నార్మల్గా చేసుకునేదే. అండ్ ఇవి వచ్చేసి బ్యాట్స్ ఉంటాయి కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి అవి. అండ్ ఇది వచ్చేసి కొంచెం నెయ్యి. సో ఇది నెయ్యి అనేది మనం బూరెలు చేసినప్పుడు ఆ మధ్యలో వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. అండ్ ఇంకా సాయంత్రం అలా బయటికి వచ్చేసాము. సో హాలిడే 1 డేనే కదా పాపం, ఆ రోజు కూడా మళ్ళీ ఇంట్లోనే ఎందుకులే అన్నట్టుగా నేను ఇంకా బయటకు వచ్చేసాము, నేను మా హస్బెండ్ అండ్ మా బాబు. సో కొంచెం అలా పార్క్కి వెళ్ళాం. పార్క్కి దగ్గరలోనే కొంచెం టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే టెంపుల్ వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పుడు ఇంకా 4:34 ఆ టైమే అవుతుంది. సో ఆ టైంలో అంటే ఇంకా ఏమి ఉండదు కదా, 5:36 అంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా మేము ఫస్ట్ అయితే పార్క్ వచ్చేసాము. పార్క్లో కూడా జనాలు పిల్లలు ఎక్కువే ఉన్నారు, హాలిడే కదా, సో అలా అందరు ఎక్కువే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము టెంపుల్కి వచ్చేసాము. సో ఈ టెంపుల్ నేను చాలాసార్లు చూపించాను. ఫస్ట్ అయితే శివాలయం ఉంటుంది అండ్ దాని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. జనాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ ఈరోజు వచ్చేసి ప్రసాదం వచ్చేసి మనకి పొడి ఉంటుంది కదా, మనకి శనగపిండితో చేసే పొడి, అండ్ దాంట్లో బెల్లము అండ్ యాలకులు వేసి చేస్తారు కదా, సో ఆ పిండి చాలా బాగుంది. అండ్ దీని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. లోపల ఏం తీయలేదు, జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.